నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి సరిగమ పదమని అనే అంకానికి స్వాగతం. ఇంకా నాకు ఇక్కడ చేయాల్సిన పని ఏమీ కనపడటం లేదు. 2-3 రోజులు బట్టి ఇంటి మీద గాలి మళ్ళుతున్నట్లుగా ఉంది. ప్రయాణం కూడా దగ్గర పడుతోంది. అందరినీ కలవడం, అందరిళ్ళకి వెళ్ళి రావడం కూడా అయ్యింది. ఒక్కొక్కళ్ళే తెగ గుర్తొస్తున్నారు. హైదరాబాదులో నాకొక స్నేహితురాలుంది. తను సంగీతంలో మంచి దిట్ట. నాకు పాటల విషయంలో కన్సల్టెంటు. పైసా ఫీజు తీసుకోకుండా ఏ పాటలో మాటలు అడిగినా అనర్గళంగా చెప్తుంది. వరస మర్చిపోతే ఫోన్లో పాడి వినిపించి నా చేత 2 సార్లు పాడిస్తుంది. ఇంకా నా వల్ల కావట్లేదని గ్రహించాక పర్వాలేదు మీకు తోచినట్లు పాడుకోండి అని పర్మిషన్ ఇస్తుంది. తనే హేమావతి. తనకి సంగీతమే ఊపిరి. మా ఊళ్ళో ఏ సంగీత కార్యక్రమం అయినా ఇద్దరం కలిసే పెడతాం. ఈవేళ పొద్దున్న తనకి ఫోన్ చేసి విశేషాలు అడిగితే వసంత నవరాత్రుల సందర్భంగా రవీంద్ర భారతిలో ఎంతోమంది విద్వాంసులు సంగీతం పాడారని, ఆ కార్యక్రమాలన్నిటినీ నేను మిస్ అయ్యానని చెప్పింది. దాంతో నా మనసంతా నేను వినలేకపోయిన సంగీతం మీదకి పోయి అక్కడే ఆగిపోయింది. సాయంత్రం మాటల మధ్యలో మా ఆయనతో హేమ ఫోను విశేషాలు చెప్పాను. అది విన్న ఆయన, నీకు సంగీతం వంక పెట్టుకుని హేమతో కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. నిజంగా అంత ప్రేమ ఉన్నదానివే అయితే ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఏ సీడీయో పెట్టుకుని పాటలు వినాలిగా. నువ్వు ఆ పని చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఊరికే కబుర్లు చెప్పకు అన్నారు. నిజమే, నాకెటన్నా తిరగడం ఇష్టమే, కానీ సంగీతం అంటే కూడా ఇష్టమే. లైవ్ అయితేనే ఇష్టం. లేకపోతే ఏ నిజాం క్లబ్లోనో మెంబర్షిప్ తీసుకుని పేకలు ఆడుకునేదాన్నిగా అని కౌంటర్ ఇచ్చాను. సర్లే, ఏం చేస్తాం? ఏకకాలంలో ఎన్నెన్ని ఎంజాయ్ చేస్తావో చెప్పు. ఈ ఏడాది వసంత నవరాత్రుల సందర్భంగా ఏ కార్యక్రమాలు జరగలేదనుకో అని తన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మాయి ల్యాబ్ నుంచి వచ్చాక నన్ను పిలిచి, అమ్మా, నువ్వేదైనా సంగీత గోష్ఠికి వెళ్ళాలనుకుంటున్నావుట కదా. మా ప్రొఫెసర్ గారు మీకు మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు. నువ్వు సరే అంటే బాబు ఏమైనా ప్రోగ్రాంలు ఉన్నాయేమో నెట్లో చూస్తాడు. మనకి నచ్చేది ఏదైనా కనపడితే మా ప్రొఫెసర్ గారికి చెప్తాను. మనం అంతా వెడదాం అంది. మా మాటలు విని మా అల్లుడు ల్యాప్టాప్ తెచ్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాసేపు అయ్యాక అతనికి ఏదో అనుమానం వచ్చినట్లుంది. వాళ్ళ ఆవిడని పిలిచాడు. వాళ్ళిద్దరూ కొంతసేపు దేని గురించో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మా అమ్మాయి నాకేసి తిరిగి, అమ్మా, ఇప్పటికిప్పుడు కర్ణాటక సంగీతం ఏర్పాటు చేయలేను, కానీ నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే శనివారం మంచి వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది, పెడదామా అని అడిగింది. మీ నాన్న రారు, ఆయనకి సంగీతం పడదు అన్నాను. నాన్న సంగతి నీకెందుకు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అంది. మా అత్తగారు ఠకీమని నేను రాను అన్నారు. రాకపోతే మానేయండి, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ప్రొఫెసర్ గారు తీసుకెడతా అంటున్నారు కదా. 2 గంటల పాటు కాస్త బయటికి వచ్చి ఈ దేశపు సంగీతం వింటే చెవులు గళ్ళడిపోతాయా? అర్ధరాత్రి మన ఇంటి వైపుకి ఏ ఊరేగింపు వచ్చినా డాబా ఎక్కి బ్యాండ్ మేళం వింటారని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఆ పాటి చెయ్యదా అన్నాను. నేనేమన్నా ఆవిడ పట్టించుకోరు. ఎప్పుడో ఏడాదికోసారి అన్నిటికీ సరిపడా సమాధానం చెప్పి పాత బకాయిలన్నీ తీర్చేస్తారు. మా అమ్మాయి, అమ్మా ప్లీజ్, నీకు నీ పెద్దలకి ఓ నమస్కారం. నీకు ఇష్టం లేకపోతే మాని, అంతేకాని ఎక్కడో వాయించే డప్పుల సంగీతంతో ఈ సంగీతాన్ని పోల్చకు. వాళ్ళకు ఓపిక లేకపోతే వాళ్ళు రారు.
నువ్వు వస్తానంటే ఆయన మన ముగ్గురిని తీసుకెడతారు అంది. ఏంటే నీ ఉద్దేశం? ఏ సంగీతం ఏమిటో నాకు ఆ మాత్రం తెలియదంటావా? బామ్మకి అలా చెప్తే అర్థమవుతుందని అలా అన్నాను. అయినా నేను చెప్పింది డప్పుల సంగీతం కాదు, మార్వాడి వాళ్ళ పెళ్లి బారాత్లలో వాయించే హిందీ సినిమా పాటల సంగీతం. అంతేకాదు, చిట్టిబాబు వీణ వాయించినప్పుడు కార్యక్రమం చివరిలో చక్కటి వెస్ట్రన్ మ్యూజిక్ వినిపించేవాడు. పైగా నా దగ్గర బోల్డ్ జాజ్ సీడీలున్నాయి అన్నాను. అమ్మయ్యా, ఇప్పటికి దారికొచ్చావు. ఇది గెర్ష్విన్, బెర్న్స్టైన్ అనే ఇద్దరు గొప్ప సంగీత కళాకారుల గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమం. బాల్టిమోర్ సింఫనీ ఆర్కెస్ట్రా వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు. ఇందులో కొన్ని క్లాసికల్ మ్యూజిక్, జాజ్ కలిసి ఉంటాయి. అవన్నీ ఇక్కడ చాలా పాపులర్. నాకు కూడా వినాలనుంది. మనం ముగ్గురం వస్తామని చెప్తాను అంది. ఇంతలోకి మా అల్లుడు, ఆగమ్మా, నేను కూడా వస్తే పాపాయిని ఎవరు చూసుకుంటారు? నేను రావడం కుదరదేమో అన్నాడు. ఆఖరికి ఆ ప్రొఫెసర్ గారు, నేను, మా అమ్మాయి వెళ్ళేటట్లు, మిగిలిన వాళ్ళు ఇంట్లో ఉండేటట్లు నిర్ణయించాం. శనివారం సాయంత్రం 5 గంటలకి అందరం కలిసి వెడదామని ఆయనకి చెప్పాం. శనివారం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరం విశ్రాంతిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. నేను మా బట్టలన్నీ వాషర్ డ్రయర్లో వేసి చాకిరేవులో బట్టలు ఉతికినంత ఆయాసపడుతున్నాను. అక్కడ అన్నీ ఆటోమేటిక్ అంటారు కానీ మరీ అంత ఆటోమేటిక్ ఏం కాదు. బట్టలన్నీ విడగొట్టి వేటికవి విడిగా వెయ్యాలా, సబ్బు పౌడర్ వెయ్యాలా, స్విచ్ వెయ్యాలా, కాసేపు పనిచేసి అది ఆగిపోయాక ఆ తడి బట్టలన్నీ మళ్ళీ డ్రయర్లో వెయ్యాలా? అసలు ఇంతవరకు చేసిన పనే కాదు. అసలు పని ఇప్పుడు మొదలవుతుంది. ఇంకా తర్వాత పాముల చుట్టల్లా ఏకమై కావలించుకుని మెలికలు పడి ఉన్న చీరల్ని విడగొట్టాలా? దాంతో రెక్కలు ముక్కలైపోతాయి. వాటిని సాపు చేసి మడతలు పెట్టేటప్పటికి నాకు గోడలు పట్టేస్తాయి. చాలామంది పాలియస్టర్ కడతారు కానీ నాకు అస్సలు పడదు. నా కూతురికి నే పడే కష్టం ఏదీ కానరాదు. వాళ్ళ నాన్న ఎప్పుడైనా పొరపాటున కాఫీ కప్పు సింకులో పెట్టడానికి లేవబోతుంటే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి, ఎందుకు నాన్నా నేనున్నాగా అని అడ్డం పడిపోతుంది. నిజానికి ఈ పోలిక నా దగ్గర నుంచే దానికి వచ్చిందేమో. నేను ఎక్కడో ఎంఎస్సి చదువుతూ ఏడాదికోసారి అమ్మ దగ్గరికి వచ్చేదాన్ని. ఒకసారి నేను అలా ఇంటికి వచ్చినప్పుడు తెల్లవార్లు పాపం అమ్మ నా కోసం మెట్ల మీద కూర్చుని ఎదురు చూసిందన్న విషయం తెలిసి గుర్తులేనట్లు పనికట్టుకెళ్ళి, అమ్మా, అదేమిటో నాకు ఒక్కసారి కూడా నిన్ను చూడాలనిపించేది కాదు. నాన్నని మాత్రం రోజు చూడాలనిపించేది. పాపం సిగరెట్లు కాల్చి కాల్చి దగ్గుతూ ఉంటారు, ఎలా ఉన్నారో అని బెంగొచ్చేది అని చెప్పాను. అది విని మా అమ్మ, నా తల్లే, పోన్లే బంగారం, అబద్ధాలు చెప్పకుండా ఉన్న మాట చెప్పావు అని మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. కాసేపటికి నేను చేసింది పాడు పని అని గుర్తించి నాలిక ఖర్చుకున్నాను కానీ వాగిన వాగుడు వెనక్కి తీసుకోలేను కదా. అసలు ఆడపిల్లలకి దేశకాల పరిస్థితులతో సంబంధం లేకుండా చిరాకులకి అమ్మలు, ప్రేమలకి నాన్నలు అవుట్లెట్స్ అని మనం అంగీకరించక తప్పదు. ఆంటీ, ఆంటీ, తొందరగా రండి, శైలు ఫ్రెండ్ జూఫీ వచ్చింది అని పిలిచాడు మా అల్లుడు. జూఫీ ఎవరు అని అడిగాను. లేడాంటీ, దాని పేరు జూఫీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నాడు. దీనికి లేళ్ళు కూడా ఫ్రెండ్సా అనుకుంటూ వెనకాల డెక్ మీదకి వెళ్ళాను. మా అమ్మాయి మెట్ల మీద కూర్చుని ఒక చిన్న లేడీ నోట్లో గడ్డి పెడుతూ దాంతో మాట్లాడుతోంది. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు? ఉన్నావో ఏ కారైనా కొట్టేసిందో అనుకుంటున్నాను. మళ్ళీ ఏం తగుల్చుకోలేదు కదా? యాపిల్ తింటావా అంటూ దాని కాళ్ళు చెక్ చేస్తోంది. అది చక్కగా వింటోంది. మధ్య మధ్యలో పాపాయి కూడా దానికి చిగురు గడ్డి అందిస్తోంది. దీనికి తెలుగొచ్చా అని ఆశ్చర్యపోయాను. అన్ని భాషలు వచ్చు. ఓ రోజు ఇది కాలికి దెబ్బ తగుల్చుకుని కుంటుకుంటూ మా ఇంటికి వచ్చింది.
దానికి మందు రాసి కట్టుకట్టాను. ఓ వారం రోజులు రోజు వచ్చి మందు రాయించుకునేది. ఇప్పుడు వారానికో నెలకో ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పింది. ఆ లేడీని, దానితో ఆ తల్లి పిల్లల ఆటని చూస్తూ కూర్చుని టైం మర్చిపోయాను. 5 వచ్చేస్తానని చెప్పిన ఆ ప్రొఫెసర్ గారు టంచనగా వచ్చేశారు. నేను ఉతుకుతున్న బట్టలన్నీ వాషర్లో నానుతున్నాయి. గబగబా వాటిని తీసి డ్రయర్లో పడేశాను. ఆ లేడీ వెళ్ళిపోయింది. మా ఇంటి నుండి ఆ కాన్సర్ట్ హాలు అరగంట దూరం. మరీ 5కే ఎందుకు వెళ్ళడం పడుతూ లేస్తూ? అంత ముందస్తుగా వెళ్ళి ఏం చేస్తాం అన్నా. మాట్లాడకుండా వెళ్ళి తయారైరా అని ఆర్డర్ వేసింది మా అమ్మాయి. ముగ్గురం బయలుదేరాం. మేము వెళ్ళే స్థలం పేరు స్ట్రాథమోర్ ఆర్ట్స్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ బాల్టిమోర్కి వాషింగ్టన్కి మధ్యలో 11 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంది. అక్కడున్న ఒక భవనంలో బోలెడు ఆర్ట్ ఎగ్జిబిషన్స్, రెండవ దాంట్లో సంగీత కార్యక్రమాలు జరుగుతాయిట. కారు పార్క్ చేసుకుని కొంచెం దూరం నడిచి మ్యూజిక్ సెంటర్కి చేరుకున్నాం. చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్ లాగా పెద్ద పెద్ద వరండాలు, చుట్టూ అందమైన మొక్కలు. మేం వెళ్ళేటప్పటికే ఆ వరండాలన్నీ మనుషులతో కళకళలాడిపోతున్నాయి. మన దేశంలో మళ్ళీనే అక్కడ ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ శాతం 60 పైబడ్డ వాళ్లే. మళ్ళీ అందులో తగినంత మంది చేతికర్రల సాయంతో నడుస్తున్నారు. అంటే సహస్రచంద్ర దర్శనం చేసుకున్నవారే. ఇంకా ఆ వరండాల్లో ఒక ఘనమైన పెళ్లిలో మనం ఏర్పాటు చేసేటన్ని విందు భోజనాలు, వైనులు కన్నుల పండుగగా కనిపించాయి. సంగీతం అర్థం కాదేమో కానీ ఇది బాగానే అర్థమవుతుందిగా. కాకపోతే ఎక్కువ రకాలు నేను రుచి చూసేందుకు కూడా లేదు పాపం. అంతా మాంసాహారమే. అప్పుడు తెలిసింది ప్రోగ్రాం 7 గంటలకైతే అందరూ 5:30కే ఎందుకు చేరుకున్నారు. అక్కడ చూస్తున్నాగా, ఒక్కసారి ఇల్లు దాటి బయటకు వస్తే ఎవ్వరూ ఏ విషయంలోనూ తమకి తాము లోటు చేసుకోరు. పైగా అందరూ వయస్సు తగినంతగా ఉన్నవాళ్లేనేమో. పద్ధతిగా, నియమంగా, ఎక్కువ హడావిడి చేయకుండా కావలసినవి తెచ్చుకుని వాళ్ళ స్నేహితులతో కలిసి భోజనం చేయసాగారు. అంతమంది ఉన్నా ఒక్క గొంతు కూడా గట్టిగా వినబడలేదు. మేం కూడా ఏవో మాకు తగ్గవి తెచ్చుకుని భోజనం చేశాం. ఇంకా 7 కావడానికి ఓ పావుగంట ఉందనగా నెమ్మదిగా అందరం ఆడిటోరియంలోకి వెళ్ళాం. లోపలికి వెళ్లేందుకు ఎన్నో పక్కల నుంచి ప్రవేశ ద్వారాలున్నాయి. సుమారు 2000 మంది పట్టే ఆ హాలు గుర్రపు నాడ ఆకారంలో ఉండి ఎక్కడ కూర్చున్నా వేదిక చక్కగా కనబడేలా ఉంది. వంగ పువ్వు రంగు సీట్లతో, చక్కటి సున్నితమైన దీపాలంకరణతో ఎంత ఆకర్షణీయంగా ఉందో చెప్పలేను. 10 నిమిషాలలో హాలు నిండిపోయింది. తలుపులు మూసుకుపోయాయి. సూది పడ్డా వినిపించేటంతటి నిశ్శబ్దం. వేదిక కనీసం 200 మంది పట్టేంత విశాలంగా ఉంది. పియానోలు, సాక్సోఫోన్లు, ఫ్లూట్లు, క్లారినెట్లు, హెకెల్ ఫోన్లు, హార్న్లు, ట్రంపెట్లు, వయలిన్లు, ఇంకా నేనెన్నడూ చూడనివి, నాకు తెలియనివి రకరకాల వాయిద్యాలు ఒక పద్ధతిగా వాటి స్థానాల్లో అమర్చబడి ఎవరొచ్చి వాయిస్తారా మమ్మల్ని అన్నట్టుగా వేచి ఉన్నాయి. ఒక చిన్న గంట మోగింది. ఒక్కొక్క తరహా వాయిద్య కళాకారులు వచ్చి అందరికీ అభివాదం చేసి వాళ్ళ వాయిద్యాల ముందు కూర్చోసాగారు. వారిని ప్రేక్షకులు తమ హర్షధ్వానాలతో స్వాగతించటం చూసి ఎంతో సంతోషం అనిపించింది. ఆ చప్పట్ల కోసమే కదా కళాకారులు బతికేది. వారిలో 20 సంవత్సరాల యువతీ యువకుల నుంచి 60-70 సంవత్సరాల వయోవృద్ధులు కూడా ఉన్నారు. చివరగా వయలిన్ వాయించే జట్టు వచ్చారు. ఆ తర్వాత ఒక ఆవిడ వచ్చి నిలబడగానే చాలామంది నిలబడి అభివాదం చేశారు. నేను ఆవిడే ముఖ్య ప్రయోక్త అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఒక ఆయన ప్రవేశించి
రెండు చేతులతో ఒక బెత్తం లాంటిది పట్టుకుని అందరికీ వంగి వంగి నమస్కారాలు చేసి అక్కడ ఉన్న చిన్న బల్ల లాంటి దాని మీద నిలబడ్డారు. అందరి ముందు స్టాండులు, వాటిలో నొటేషన్ కాగితాలు ఉన్నట్లున్నాయి. మా హితులు, స్నేహితులు వరద రాజేశ్వరరావు గారు మమ్మల్ని రెక్కాడితే కానీ డొక్కాడనది ఎవరికి అని అస్తమానం అడిగేవారు. అంటే ఇలా బెత్తం పుచ్చుకున్న ఆయనకి అని మేం చెప్పాలని ఆయన ఉద్దేశం. కార్యక్రమం మొదలైంది. 3 కంపోజిషన్స్ ముందు వాయించారు. ఆ తర్వాత 10 నిమిషాల విశ్రాంతి. మళ్ళీ 3, 4 వాయించారు. అందులో కొన్నిటిని గురించి మా అమ్మాయి దారిలోనే నాకు చెప్పింది. ఈ కార్యక్రమం ఎవరి గౌరవార్థం జరుగుతోందో వారిలో ఒకరైన గెర్ష్విన్ అనే ఆయన 1924లో ర్యాప్సడీ ఇన్ బ్లూ అనే ఒక స్వర రచన చేశారుట. అది విడిగా కానీ జాజ్ బ్యాండ్తో కానీ వాయించటానికి చాలా బాగుంటుందిట. అలాగే లోకప్రియమైన ఇంకొకటి ప్యారిస్ నగరంలో ఒక అమెరికన్ అనేది వాయిస్తారని కూడా చెప్పింది. ప్యారిస్ నగరంలో ఒంటరిగా తిరుగుతున్న ఒక అమెరికన్ ఇంటి మీద బెంగతో ఆ ఊరి రణగొణ ధ్వనుల మధ్యలో తన మాతృదేశాన్ని గుర్తు చేసుకోవడం. చివర్లో ప్యారిస్ వీధుల్లో వినిపించే ధ్వనులన్నిటినీ పలికించి అందరినీ ప్యారిస్ తీసుకెళ్ళి ఆ వీధుల్లో ఊరేగించారు. నాకు చాలా నచ్చింది. ఇంకా ఆఖరికి బెర్న్స్టైన్ స్వరపరచగా ప్రఖ్యాతిగాంచిన వెస్ట్ సైడ్ స్టోరీలోని సంగీతం వినిపించారు. సరిగ్గా 9:30 కల్లా ప్రోగ్రాం అయిపోయింది. చివర్లో అందరూ లేచి నిలబడి కనీసం 5 నిమిషాల పాటు ఆ కళాకారులందరూ నిష్క్రమించే వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ తరువాతే ఒక్కొక్కరు బయటికి వచ్చారు. కనీసం నెలకి 4 సార్లైనా కర్ణాటక సంగీతం అనో, హిందుస్థానీ అనో, భరతనాట్యం అనో, కూచిపూడి అనో, త్యాగరాయ గాన సభలోనూ, రవీంద్ర భారతిలోనూ హాజరు పలికే నాకు మన సంగీతం గురించి చాలా కొద్దిగా తెలుసు. పాశ్చాత్య సంగీతంలో ఓనమాలు కూడా తెలియని నేను ఆ రోజు జరిగిన వాద్యగోష్ఠి గురించి మాట్లాడలేను. కానీ కార్యక్రమాలలో పాల్గొనే మనం, అంటే శ్రోతలు, ప్రేక్షకులు, మన దేశంలో మన కళాకారుల్ని ఎంత ఘోరంగా అవమానిస్తున్నామో తలుచుకుని చాలా సిగ్గుపడ్డాను. మిగతా రాష్ట్రాల వాళ్ళు మనంత అన్యాయం కాదు. మనం పెద్ద పెద్ద విద్వాంసులని పిలుస్తాం, చక్కటి వేదిక అమరుస్తాం. కార్యకర్తలు కష్టపడి హాలు నిండా జనాలని పోగేస్తారు. కానీ ప్రేక్షకుల్లో ఎవ్వరికీ సహనం, శ్రద్ధ, కళాకారుడి పట్ల గౌరవం ఉండదు. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, లేదా పనుందని మధ్యలో లేచి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి 10-15 మంది వాకౌట్ చేసినట్లుగా పాట మధ్యలో వెళ్ళిపోతారు. ఆ గాయకుడు ఈ అవమానాలన్నిటికీ అతీతంగా పాడాలి. అందరినీ మెప్పించాలంటే మాటలా? పైగా తమిళనాడులో పాడినట్టు ఇక్కడ పాడరండి అని చెప్పుకుంటాం. నిజమే, ఎలా పాడగలరు? పాపం వాళ్ళు మనుషులేగా. ఒక సంగీత వాద్యగోష్ఠి అంటే కళోపాసన. అందులో పాడేవాడికి ఎంత పాత్ర ఉంటుందో శ్రోతకి అంతే ఉంటుంది. నేను ఆ రోజున చూసిన లాంటి దృశ్యం, అంటే ప్రేక్షకులలో అంతటి శ్రద్ధ, గౌరవం, క్రమశిక్షణ ఎప్పటికైనా మన ఊళ్ళో చూడగలుగుతానా అని ఆలోచిస్తూ ఇల్లు చేరాను. సరిగమ పదమని అనే అంకం ఇక్కడితో సమాప్తం. ఈ అంకంలో సుశీల్ గారు చెప్పినట్టు మనం ఎప్పుడైనా ఏదైనా కాన్సర్ట్కి వెళ్ళినా ఆ ప్రదర్శనని మనం ఎంత శ్రద్ధగా విన్నామన్నదే ఆ కళాకారులకి మనం ఇచ్చే ఒక అత్యంత బేసిక్ గౌరవంగా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మన సంప్రదాయంలో చెప్తారు కదా, కళ భగవద్దత్తం అంటారు. అంటే ఊరికే వచ్చేది కాదు. సరేనండి, ఆదివారం సంత అనే మరో అంకంలో కలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.